ఇందిరమ్మ ఇళ్ళ ఇసుక ఎలా ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల అవసరం. తొలి విడత 112 లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కారు కసరత్తు అని చెప్పేసి ఉన్న ఇసుక ఎలా అంటే ఉన్న ఇసుక అంతా అటు గుజరాత్తోని ఒప్పందాలు చేసుకుంటా ఇటు బరాజులలో నీళ్ళన్నీ తోడేసుకుంటా బరాజులలో నీళ్ళన్నింటినీ అవతలికి వారవోసుకుంటా ఇసుకనంతా తోడుకుంటా గుజరాత్తోని ఒప్పందాలు కుదుర్చుకొని గుజరాత్కు మళ్ళీ ఇసుక దందాలు చేయండి. రోజు 500,000 లారీలతో ఇసుక దందా చేయండి, ఇసుక మాఫియా నడిపియండి. ఇప్పుడు అవసరానికి వస్తే ఇప్పుడు ఇసుక కాడ కొర్రి పెడతారు అన్నట్టు. ఇన్నొద్దులు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోండి, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు పెట్టుకోండి. ఇంకా నయ్యం రేషన్ కార్డులు ఇవ్వాలంటే కాగితాలు ఎట్లా అని ఒక ప్రశ్న లేవనెత్తలే. కాగితాలు ఎట్లా అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తలేదు వీళ్ళు. ఇంకా నయ్యం లామినేషన్ మిషన్ లేదని చెప్పేసి ఆ రేషన్ కార్డుల జారీ ఆపేసినట్టున్నది కథ. ఇది మొత్తం మీద ఇది ఉన్న ఇసుకంతా పక్క రాష్ట్రాలకు తరలించుకుంటా సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను నీళ్లు లేకుండా కూడా రైతులకు నీళ్లు లేకుండా భూగర్భ జలాలు పెరగకుండా నీళ్లు లేకుండా మొత్తం మీద భూగర్భ జలాలు పెరగకుండా మొత్తం మీద ఆ ఇసుకనంతా తోడేసుకుంటా అటు పంపిస్తూ ఉన్నారు. ఇలా ఇసుక ఎట్లా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ పెడితే ఇలా ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దామని ఉన్నది సర్కారుకు. ఆల్రెడీ పథకాలకు బ్రేక్ పడ్డది. మార్చ్ ఎండింగ్ వరకు ఏమీ లేవు ఇంకా ఈ సంవత్సరం మొత్తం. ఇక మార్చ్ ఎండింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలకు ఉమ్మడి శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు విడుదలైంది కదా ఎన్నికల షెడ్యూల్. ఫిబ్రవరి 3 తారీఖు నాడు విడుదలవుతుంది. ఇక మార్చి ఎండింగ్ దాకా ఏది లేదా 4 పథకాలకు బ్రేక్ పడ్డట్టే. ఆ 4 పథకాలు ఇక అటుకెక్కినట్టే అయిపోయింది. ఇస్తామని మాకున్నది కానీ ఇద్దామంటే ఎన్నికల కూడా అడ్డం పడ్డది. ఇస్తామని మాకున్నది కానీ ఇస్తామంటే ఇసుక లేదు ఇల్లు కట్టేందుకని చెప్పేసి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. ఇవి అధికారుల లెక్కలు. 25 క్యూబిక్ మీటర్లు ఒక్క ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక పరిమాణం ఇది. ఆ 1000 లారీలలో ఇసుక తోడుకొని పోయింది కదా. ఆ ఇసుక తోడుకపోయినా ఆ లారీలలో కొంటపోయిన ఇసుకంతా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పోయిమనుర్రి, రిటర్న్ తెమ్మనుర్రి, మీకు ఇచ్చిన పైసలన్నీ వాపస్ ఇయ్యండి. ఇలా ఇసుకనంతా దోడేసుకుంటా అమ్ముకుంటా మళ్ళీ ఇసుక ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఉన్నది కానీ ఇసుక లేదని చెప్పేసి ఆపేసే ప్రయత్నం ఎగురం తప్ప ఇంకేం లేదు.